ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. మరి నీతిగా యథార్థంగా బ్రతుకుతూ యథార్థంగా దేవుని కొరకు జీవిస్తూ అలాగే నీతిగా బ్రతికే ప్రతి ఒక్కరి తల మీదకి దేవుని ఆశీర్వాదములు వస్తాయని సెలవిచ్చాడు. అవును, అబ్రహాము నీతిగా యథార్థంగా ఉన్నాడు, ఆయన తల మీదకి ఆశీర్వాదాలు వచ్చాయి. అలాగే మరి యేసేపు నీతిగా యథార్థంగా ఉన్నాడు, ప్రార్థన కలిగి ఉన్నాడు, ఆయన తల మీదకి దేవుని ఆశీర్వాదాలు వచ్చాయి. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి యథార్థత కలిగి ఉన్నాడు, ఆయన తల మీదకి దేవుని ఆశీర్వాదాలు వచ్చాయి. ఉదయకాల సమయంలో మరి యేసుక్రీస్తు రక్తం చేత మన పాపములు కడగబడాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మన తల మీదకి మన కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదములు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని దీవెన దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని నీతిగా యథార్థంగా ఉండి మన జీవితాలు ప్రభు కొరకు అంకితం చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన యేసయ్యా నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చినన్నావు తండ్రి. అవునాయన, నీతిగా యథార్థంగా ఉండాలి, క్రీస్తు యేసు రక్తం చేత కడగబడాలి, నీ కొరకు బ్రతుకుటకు నాయన విశ్వాసంతో మీరు నింపండి తండ్రి. నీతిమంతులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. అబ్రహాం వలె, ఇసాకు వలె, యాకోబు వలె, దావీదు వలె, యేసేపు వలె, పౌలు వలె ప్రభువా నాయన నా తండ్రి నీతిగా యథార్థంగా బ్రతికి నాయన మరి తల మీదకి ఆశీర్వాదములు వచ్చుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మీదకి నీ దీవెన రావాలి. ఆకాశం నుంచి మన్నా కురిసినట్టుగా ప్రభు నీ బిడ్డల మీద నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించబడ్డ కృప దయచేయమని ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.